జెన్యూన్‌గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వెషన్ ప్లీజ్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడంతా వినపడుతోంది. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుదాం అనుకోండి. ఏంటంటే బేసిక్‌గా మీరు టిక్‌టాక్ అన్న యాప్‌ని వాడారా? యెస్. మీకు ఇష్టమేనా అది? ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్‌టాక్‌ని ఇప్పుడు వాడలేకపోతున్నాం. కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్‌ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా! ఇక్కడే ఒక కిటుకు ఉంది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలో తెలుసా? చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్‌లు మార్నింగ్ సార్. ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు. ఆయన ప్రమోషన్ ఆపారనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో 5 సెకండ్స్ యాడ్ ఉందో చూసారా? దాని ముందు ప్లే అయిపోతున్నాయి. లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. సో, ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం గానీ, దాని రూట్ కాజ్ దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్‌గా బ్యాన్ అవ్వట్లే. అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్‌ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు. ఆడడం అవ్వదు. ఆపరేట్ కూడా అవ్వదు. మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతది. కానీ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే టిక్‌టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయాయి. ఎవరు వాడడం అవ్వట్లే. కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్‌ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది. దీనికేమైనా మీ దగ్గర సమాధానం ఉందా? చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. కొన్ని పర్మిషన్స్, లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు. కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే సిస్టమ్‌లో ఉన్న లూప్స్‌ని వాడి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చేసినవి ఇంటర్నెట్‌లో మీరు చూసిన సెలబ్రిటీలందరితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి. హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యాన్డ్ యాప్స్ లిస్ట్‌లో ఉన్నవి మేమేవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తాం. డైరెక్ట్‌గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం ఇలాంటి వార్నింగ్‌లు ఇస్తూనే చేస్తాం. సో, ఇప్పుడు మేము చేయలేదనుకుందాం. ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకేదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. వాళ్ళైతే మాలా చెప్పరు. వాళ్ళకొక స్క్రిప్ట్ ఇస్తారు. ఇదే విధంగా చెప్పండి. మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్‌గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరిని అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవేవో స్టంటులు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారంట. సో, ఇక్కడ మీరు ఆలోచించండి. క్లియర్‌గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరకొచ్చింది. నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్‌గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో, ఇలాంటి పాయింట్‌ని మీరు కనుక క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నట్టయితే, మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే, అది ఇలాంటి మిస్‌యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. అలా మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు. మేము చేయడం ఆపేయగానే. వాళ్ళు కూడా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం?